వచ్చిన వారంలో మా చిన్న పాప వచ్చేసి కొత్తగా వచ్చిన బ్యాగ్స్లో కానీ బాటిల్స్లో కానీ చిన్న చిన్న ప్యాకెట్స్ చేస్తుంటారు, సిలికాన్ ప్యాకెట్స్, జెల్ ప్యాకెట్ చేస్తుంటారు. అది తినేసింది అనమాట. అది మేము చూడలేదు, వాళ్ళ అక్క చూసింది లాస్ట్లో. అయితే ఆమె నవ్విలేసి అంతా తినేసింది. ఇంకా మా వదిన డాక్టర్ అయితే ఆమె ఫోన్ చేసి అడిగామన్నమాట. ఆమె వచ్చి ఏం కాదు, మోషన్లో వచ్చేస్తుంది అని చెప్పింది. అయితే నేను స్కూల్కి పంపించేసాను. వాటర్ ఎక్కువ తాగమంటే వాళ్ళ మిస్కి కాల్ చేసి చెప్పాను అనమాట. ఇలా పాప ఇలా తినింది, ఏం కాదని చెప్పారు, కాకపోతే వాటర్ ఎక్కువ తాగించండి, కొంచెం గమనించండి అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పాను. సరే అని చెప్పారు. తర్వాత మా వదిన కాల్ చేసి స్కూల్కి పంపించద్దులే అని చెప్పింది. నేను బాగుందని పంపించేసాను వదిన. సరే ఆఫ్టర్ నుంచి తీసుకొస్తానని చెప్పాను. తర్వాత నేను బయటికి వెళ్ళాను. తర్వాత వాళ్ళ మిస్ కాల్ చేసి పాప కడుపు నొప్పి అని ఏడుస్తుంది, లంచ్ కూడా చేయలేదు అని చెప్పింది. ఇంకా నాకు భయం వేసింది. అప్పుడు భయం వేసి వెంటనే మా వదిలికి కాల్ చేసి వెంటనే స్కాన్ చేయించాలి, వెంటనే అర్జెంట్గా అని చెప్పింది అనమాట. ఇంకా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పాను. ఆయన ఆఫీస్లో ఉన్నారు, గూడూరుకి వెళ్ళి ఉన్నారు. ఆయన బయలుదేరి వచ్చారు. మా మావయ్య వచ్చి పాపని తీసుకొని వచ్చాడనమాట. నేను ఇంకా వస్తా ఉన్నాను, బయటకు వెళ్ళి ఉన్నాను, ఇంటికి వస్తున్నాను. ఇంటికి వస్తే పాప ఏమో బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఇంకా వాళ్ళ నాన్న వచ్చారు, స్కాన్ తీసుకెళ్లాలా వద్దా అంటే తీసుకెళ్దాము అని అన్నాడు. అది ఏంటంటే జల్లు కదా, లోపల మళ్ళీ స్ట్రక్ అవుతుందేమో, రేర్ కేసెస్లో అట్లాంటివి జరగవచ్చు అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా సరే అని చెప్పి తీసుకెళ్తా ఉన్నాం అనమాట. ఏమి ఇట్లా ఉన్నావు అంటే ఏం కాదు, పాపకి ఏం కాదు అని చెప్పాను అనమాట. నేను చెప్తే అక్కడికి వెళ్ళి చూశాక అంతా స్కాన్ చేశాక కూడా ఏం లేదనమాట పాపకి. దేవుడే ఆ బిడ్డను కాపాడాడు. అసలు మామూలుగా కొంత పిల్లలకి ఇట్లా చిన్న పాప అసలు ఎప్పుడు ఏం చేయదు, పెద్ద పాప మటుకు అన్ని కలిపెట్ట తింటా ఉండేది. కానీ ఈ పాప ఇదే మొదటిసారి అనమాట ఇట్లా చేయడం. దేవుడే కాపాడాడు బిడ్డని, దేవుడే రక్షించాడు. అసలు ఏమి కూడా పాప కూడా ఊరికే అలా కడుపు నొప్పి అని చెప్పి భయపెట్టింది. కానీ దేవుడు ఆ బిడ్డని రక్షించి కాపాడి ఆ బిడ్డని ఎంతో మేలు చేశాడు. ఆ బిడ్డ పట్ల అందరిని బట్టి దేవుడికి ఘనత, మహిమ, ప్రభావం దేవుడికి చెల్లు కాక నా చిన్న సాక్ష్యం దేవుడికి. లాస్ట్ 1 month కిట్టు నైట్ టైం కరెక్ట్గా 1:30 లేదా 4:30 లేచి బాగా ఏడ్చేవాడు. అసలు ఎందుకు ఏడుస్తున్నాడు ఏంటి అని కూడా అర్థమయ్యేది కాదు. చాలాసార్లు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను, చూపించాను. ఆయన ఏం కాదు, ఇంతేను, మగ పిల్లలు ఇట్లానే ఏడుస్తుంటారు అని అనేవాడు. అయితే ఇంటికి వచ్చాను. అమ్మ అక్కడ వాడికి మళ్ళా సెట్ అవ్వక ఏడుస్తున్నాడేమో, ఇంటికి వచ్చాక చూద్దాము అనేది ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అట్లనే ఏడుస్తూ ఉన్నాడు. అందరూ విజ్ఞాపన ప్రార్థనలో పెట్టి వారి కోసం ప్రేయర్ చేశారు. తీసుకొని వచ్చి అందరిలో కూడా ప్రేయర్ చేయించాను. ఆ రోజు నైట్ నుంచి అసలు ఏమైందో తెలియదు, ఒక మాయం అయిపోయినట్టు అయిపోయింది. హ్యాపీగా నిద్రపోయి పొద్దున లేస్తున్నాడు. ఎటువంటి ప్రాబ్లం లేదు. అప్పటి నుంచి నిజంగా చాలా అద్భుతాలు చేశాడు దేవుడు నా జీవితంలో. ఈ రోజు ఇక్కడ నిలబడి చెప్పే ధైర్యం నాకు లేదు. ఎప్పుడు వదిలి చెప్తా ఉంటాను, వదినా నువ్వు చెప్పొదినా అని అందరూ కూడా నువ్వు చెప్పొదినా అంటూ ఉంటాను. వీడు పుట్టడానికి కూడా ఒక అద్భుతమే నాకు. అసలు నిజంగా అనుకోలేదు నా లైఫ్లో. చాలా చాలా ట్రీట్మెంట్ తీసుకొని చాలా ఇబ్బందులు పడ్డాను. అసలు ఒక 1.5 monthలో 30-40 ఇంజెక్షన్స్ వాళ్ళు తీసుకున్నారు వీడి కోసం. అయినా నాకు రాలేదు. ఎందుకు నేను ఇంత కష్టపడినా నాకు రాలేదని అనుకున్నాను. ఇంకా ట్రీట్మెంట్స్ అన్నీ ఆపేశాను. నేను ఇంకా ఏం తీసుకోను, నాకు ఇష్టం నువ్వే ఇవ్వాలి, లేకపోతే నాకు వద్దు. నేను ట్రీట్మెంట్స్ నేను తీసుకొని ఆపేశాను. అసలు అనుకోని రీతిగా అద్భుతంగా అసలు 6 months తిరగక ముందే నాకు పాజిటివ్ వచ్చింది. అసలు నాకు ఎందుకు వస్తుందలే అని నేను అసలు 60 days నేను చూసుకోలేదు కనీసం. 60 days తర్వాత నాకు ఎందుకో అనిపించింది, మా హస్బెండ్ ఇంట్లో లేరు, ఆయన ఉన్నప్పుడు చూసుకుంటే మళ్ళీ నెగిటివ్ వస్తే బాధపడతాడేమో అని ఆయన విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత చూసుకున్నాను. నేను పాజిటివ్ వచ్చింది. ఫస్ట్ అప్పుడు మా హస్బెండ్కి కూడా మెసేజ్ చేయలేదు, వదిలికే మెసేజ్ చేశాను. అంటే ముందే చెప్పు
చూసుకుంటున్నాను వదినకి, ఇట్లా చూసుకుంటున్నాను వదిన, నాకు ఎందుకు అనిపిస్తుంది, నాకు ఈ మంత్ ఇస్తాడు దేవుడు అని అన్నాను. వదినికి మెసేజ్ చేశాను. నేను ఫస్ట్ వదినికి మెసేజ్ చేశాను, ఆ తర్వాత మా హస్బెండ్ చేశాను. ఆయన అసలు 5 నెలల వరకు ఇది కళ నిజమా, ఇది కళ నిజమా అని అడుగుతానే ఉన్నాను. నిజంగా నా జీవితంలో ఎంతో అద్భుత రీతిలో వీళ్ళు ఇచ్చాడు, అంతే శ్రేష్టంగా ఇచ్చాడు. ఈ బిడ్డని అట్లాగే దేవుళ్ళకి నడిపించే శక్తిని, బలాన్ని కూడా దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. వీడి కోసం, వీడి పుట్టడం కోసం ప్రేయర్ చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. నిజంగా వాళ్ళ దీవెనలు నా బిడ్డ మీద ఎప్పుడు ఇలాగే ఉంటాయి, దేవుడి దీవెనలు కూడా నా బిడ్డ మీద ఉంటాయని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్తున్నాను. పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి ఎన్ని కష్టాలు కలిగినను నన్ను పూజించే వారెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను పూజించే వారెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువులు ఎదిరించినా, నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువులు ఎదిరించినా, పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువేన పరిహారి పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి బహువ్యాధులను సోకినా నాకు శాంతి కరువైనా, బహువ్యాధులను సోకినా నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువేన పరిహారి నన్ను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి మనుమానలు ఎదురైనా, బలువేదనలు వేధించినా, మరి మాన్యాలు లేకున్నా, బలువేదనలు వేధించినా, నరులెల్లరూ నన్ను విడిచినా ప్రియ ప్రభువేన పరిహారి నా
ఊట యేసు స్తుతించు ఎల్లనూ నీవే నాకెల్లడల కొల్లపడని వివరింప ఎల్లనూ నీవే నాకెల్లడల కొల్లపడని వివరింప ఎల్లవేళలకు కష్టకాలమందు మన ఊట యేసు స్తుతించు ఎల్లనూ నీవే నాకెల్లడల కొల్లపడని వివరింప ఎల్లనూ నీవే నాకెల్లడల కొల్లపడని వివరింప సృష్టికర్తవు సహాయము నీవే సృష్టికర్తవు సహాయము నీవే దుఃఖము నీవే ఎల్లవేళలను కష్టకాలమందు మన ఊట యేసు స్తుతించు ఎల్లనూ నీవే నాకెల్లడల కొల్లపడని వివరింప ఎల్లనూ నీవే నాకెల్లడల కొల్లపడని వివరింప జీవము నీవే నా దేవుడా నీవే అందరం జీవము నీవే నా దేవుడా నీవే కావల నీవే నా కావలి నీవే ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించి బాధలను ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి హల్లెలూయా యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి మీ పరలోక సైన్య సమూహంతో నుండి మా మధ్యలో అత్యున్నత సింహాసనం మీద ఆశీర్వదించిన దేవాన్ని కొందనాలు తండ్రి అయ్యా నీకు స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి అయ్యా ఎన్ని కష్టాలు కలిగిన ఎన్ని శోధన ఎదురైనా అయ్యా మమ్మల్ని పరిహరించువాడా నీ కొందనాలయ మమ్మల్ని విడుదలించువాడా నీ కొందనాలయ అయ్యా స్వస్థపరచువాడా నీ కొందనాలయ బాధ చేయవాడా నీ కొందనాలు తండ్రి నీకు స్తోత్రము 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 స్తోత్రమయ్యా హల్లెలూయా 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 అవునయ్యా శాంతి మాకు లేనప్పటికీ ప్రభా సమాధానాన్ని శాంతి ఇచ్చేవాడా నీ కొందనాలు నీకు స్తోత్రం తండ్రి కృంగిపోయిన సమయంలో లేవనెత్తవాడవయ్యా నీ కొందనాలు మా కన్నీరు తుడిచేవాడు లేనప్పుడు అయ్యా మా కన్నీరు తుడిచి దేవుడు అయ్యా నీ కొందనాలు అయ్యా గర్భంలో పుట్టిన బిడ్డను తల్లి మరిచిన మమ్మల్ని మరవని దేవుడు నీ వందయాను స్తోత్రం తండ్రి నీ వందనాలు 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 నీకు స్తుతులు 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రం నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావం యేసు నామములో కలిగి ఉన్నది తండ్రి నీకు స్తోత్రము 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 చెల్లించుకుంటూ ఈ స్తుతి ఆరాధన యేసు నామములో నీకే సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట ఇప్పుడు నీ జీవితాన నా జీవితాన మారని మాట యేసు మాట నీ జీవితాన నా జీవితాన మారని మాట యేసు మాట భలే భలే మాట
యేసు మాట. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అనేక కారణాలు ఉన్నాయి. అయితే చీకటిలో ఉన్నటువంటి మానవుని యొక్క హృదయాన్ని వెలుగుమయముగా చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దైవ స్వభావము, దేవుడిచ్చినటువంటి దైవ స్వభావాన్ని ఏదేని తోటలో పోగొట్టుకున్నారు కదా, ఆ పోగొట్టుకున్నటువంటి దైవికమైనటువంటి స్వభావాన్ని తిరిగి మనకి ఇవ్వడానికి, మనకు తెచ్చిపెట్టడానికి దేవుడు వచ్చాడు. అదే రీతిగా పరిశుద్ధునిగా సంపూర్ణిగా చేసి నిత్య జీవానికి మనం నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన. అయితే ఆయన రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మనం గమనిస్తే ఆయన ఈ లోకానికి రావడానికి అనేక విషయాలు ఉన్నాయి. అయితే మనం ఇందాక చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి గమనిస్తే, మనం చదవగా విని మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం ఒకసారి గమనిస్తే, చదవండమ్మా, గట్టిగా చదవ. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనమైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. చదవండి. ఆకాశమును భూమియు గతించిపోయిన కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక బుల్లైనను ఒక సొమ్మాయనను తప్పిపోదని నిశ్చయంగా ముందు చెప్పుచున్నాను. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములైన ఆయన కొట్టివేయడానికి రాలేదట. అర్థమవుతుందా? ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలను, వాటిని కొట్టివేయడానికి ఆయన రాలేదు. మరి దేనికి వచ్చాడు? దేనికి వచ్చాడమ్మా? దేనికి వచ్చాడు? ఈ లోకానికి ఆయన మరి బాలయేసునిగా, మరియమ్మ గర్భం ద్వారా బాలయేసునిగా నడిబొడ్డున కదండి, ప్రపంచములో ఆయన జన్మించినటువంటి ఆ స్థలం అంట నడిబొడ్డున ఉంటుందంట. మధ్యలో ఆయన అక్కడ జన్మించి ఈ లోకానికి మరి రావడానికి కారణం, ఆయన ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలా, ప్రవచనాలను కొట్టివేయడానికి రాలా, వాటిని నెరవేర్చడానికి ఆయన వచ్చారు. వాటిని నెరవేర్చడానికి వచ్చారు. అక్కడ మనం చూస్తే ఎందుకు వచ్చామని ప్రశ్నిస్తే ఆయన చెప్తున్నాడు, ప్రవక్తల గ్రంథాల్లో అర్థమయ్యేదానికి మరొక మాటను చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం. త్వరగా ఇంకో బైబుల్ ఉందా? బైబుల్ ఉందా? అనిల్ పిలిపిస్తుంది ఏదో ఇదన్నా నాకు చదవమ్మా, మీరు చదవ. మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఇప్పుడు అందరం చెప్తాం. ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెననియు. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం అంటే, మోషే ధర్మశాస్త్రం అంటే ఏమిటి అమ్మా? చెప్తాం, చెప్పండి. ఆది కాండము, నిర్గమకాండము, ప్రకటన, సంఖ్యాకాండము, చెప్పాల, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. మోషే ధర్మశాస్త్రం అంటే ఏందమ్మా? 1, 5 ఆది కాండము, నిర్గమకాండము, జాషువా కూడా, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. రైట్.
ధర్మశాస్త్రం అంటే 5 పంచకాండము అంటారు. ఏమంటారమ్మా? 5ని పంచకాండము అంటారు. కాబట్టి మనము గమనిస్తే ఇశ్రాయేలు మోషే ధర్మశాస్త్రం అంటే ఆ యొక్క వాటిని ఇంకా మనం చూస్తే అక్కడ మనం గమనిస్తే ప్రవక్తల గ్రంథము అని ఉంది. మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథంలో ఉందంట. దేని గురించి? క్రీస్తుని గురించి, పుట్టినటువంటి యేసుక్రీస్తుని గురించి ధర్మశాస్త్ర గ్రంథంలో ఉందంట. ఇంకా మనం చూస్తే ప్రవక్తల గ్రంథములు అంటే చాలా ఉన్నాయి. యెషయా గ్రంథము నుంచి మలాకి వరకు ఇవన్నీ ప్రవక్తల గ్రంథం. అన్ని చెప్పాలంటే మనం బైబిల్ స్టడీలో అయితే చెప్పుకోవచ్చు కదా, రైట్? అవన్నీ కూడా ప్రవక్తల గ్రంథాలు. మరి ఆ తర్వాత మనం చూస్తే ఇంకేముందంట? కీర్తన గ్రంథాలలో కూడా నన్ను గురించి వ్రాయబడినట్లు, క్రీస్తు పుట్టుక ఈ భూలోకానికి రాక పూర్వము కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితమే యేసయ్య ఏ దేశంలో పుడతాడో, ఎవరికి పుడతాడో, ఎక్కడ పుడతాడో అది ముందుగానే దేవుడు తెలియపరిచాడు. అయితే ప్రపంచంలో ఏ వ్యక్తి గురించి కూడా ఇలా ఒక ఆయన పుడతాడు, ఆయన హిస్టరీ ఇలా ఉంటది, ఆయన చరిత్ర ఇలా ఉంటది, ఆయన ఈ విధంగా జీవిస్తాడు అని ఇంకెవరి గురించి అన్నా ఉందా? ఉంటే చెప్పండి, నేను కూడా వెళ్తా. ఉందమ్మా? ఎవరి గురించి అన్నా? ఎవరు ప్రముఖులైనటువంటి వారి గురించి ఎవరి గురించి అన్నా ఉందా? అయితే మన యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయనకి చరిత్ర కలిగినటువంటి వాడు, గొప్ప చరిత్రలు. ఆయన పుడతాడు, ఆయన లోకాల్లో పశువుల పాకలో ఆయన జన్మిస్తాడు. ప్రియ దేవుని బిడ్డరా, మొట్టమొదట మనం చూస్తే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ధర్మశాస్త్ర గ్రంథాలలో, ఇంకా ప్రవక్తల గ్రంథాలలో, కీర్తనల గ్రంథాలలో నన్ను గూర్చి రాయబడినటువంటి ప్రవచనాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కొట్టివేయడానికి రాలా, నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన కొట్టివేయడానికి రాలా. ప్రియ దేవుని బిడ్డరా, ఈ 3 గ్రంథాల గురించి మనం చదువుతున్నప్పుడు నిజమైనటువంటి దైవం మానవులు తమ పాపముల నుండి రక్షించడానికి కొరకు పాత నిబంధనల గ్రంథంలో మనం బైబిల్ గ్రంథాన్ని మనం చదవండి, అనేక విషయాలు మనకు తెలుస్తాయి. అంతేగాని వాళ్ళు చెప్పింది వీరు చెప్పింది విని కొన్ని బోధలు అబద్ధ బోధలు అయిపోతాయి. కాబట్టి మనము క్షుణ్ణంగా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉన్నాయి, సత్యాలు ఉన్నాయి, వాటిని మనం తెలుసుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో బలులు అర్పించేవారు, ఎందుకంటే వారి పాపాలు పోగొట్టుకోవడానికి. ఇంకా కొన్ని పండుగలు ఆచరించేవారు, శ్రేష్టమైనటువంటి పండుగలు. ఇంకా మనం చూస్తే ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. వాటన్నిటి యొక్క సారాంశం దేని గురించి చెప్తుందంటే ఈ బాల యేసు గురించి. పాత నిబంధన అంతట్లో క్రీస్తు గురించి చెబుతున్నాయి ఈ ప్రవచనాలన్నీ కూడా. అయితే ఆయన 3.5 సంవత్సరము ఈ భూమి మీద ఉండి వాటిని నెరవేర్చాలి, వాటిని పూర్తిగా నెరవేర్చాలి. ఆయనకు అప్పు చెప్పినటువంటి పనిని నెరవేర్చాలి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారా అంటే ఆయన ధర్మశాస్త్రం, ప్రవక్తలు ప్రవచించినటువంటి వాడిని, కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి వాడిని అవన్నింటినీ కొట్టివేయడానికి రాలా, నెరవేర్చడానికి వచ్చారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య జననం ద్వారా, ఆయన జన్మించి మరణించడం ద్వారా మనకి ఏం జరిగిందంటే మానవాళి యొక్క పాప ప్రక్షాళన జరిగింది. ఈరోజు మనందరం దేవుని కృపాసనం వద్ద కూర్చున్నామంటే అది దేవుని కృప. మనము ఆయనను తండ్రి అని పిలవగలుగుతున్నామంటే అది దేవుని కృప. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం ఆయన ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకానికి వెళ్తాం అనేటువంటి నిరీక్షణ మనలో ఉందంటే అది కేవలం ఆయన మనలో కలిగి. కాబట్టి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడని మనం చూస్తే ఆయన ఎందుకు వచ్చాడమ్మా? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు.
నెరవేర్చడానికి వచ్చాడు. రెండవ మాట మనం గమనిస్తాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచన భాగాన్ని మనం చదివితే, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పెను. అందరూ చెబుదాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును ఆయన వచ్చాడు. అంతే కదమ్మా. ఆయన పరిచారము చేయించుటకును రాలా, పరిచర్య చేయడానికి వచ్చాడు. ఈ భూమి మీద ఆయన రాజ్యాన్ని పరిపాలించడానికి రాలా, రాజ్యాన్ని స్థాపించడానికి రాలా, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులను సంపాదించుకోవడానికి రాలా. ఆయన దేనికి వచ్చాడమ్మా? మనిషి కుమారుడుగా ఆయన పరిచారము చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతా. ఎంత గొప్ప దేవుడు అండి! సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి దేవుడు ఈ లోకానికి నీ కొరకు నా కొరకు ఎందుకు వచ్చాడంటే ఆయన మనకు పరిచయం చేయాలి. పరిచారం ఆయన చేయించుకోవడానికి రాలా, ఆయన చేయడానికి వచ్చాడు. ఆయన చెప్పడమే కాదు, చేసి చూపించాడు. ఆయన మాటల దేవుడు కాదు మన దేవుడు, ఆయన చేతల దేవుడు. కొంతమంది మాటలు చెప్తారు కదా, మాటలు చెప్తారు. మీకెందుకండి, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటామండి, మీరు మర్చిపోండి, మేము చూసుకుంటాం. మాటలు, ఆయన మాటలు చెప్పి మర్చిపోయే దేవుడు కాదు, చేతల దేవుడు. చేసి చూపిస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి! చేసి ఇదిగో నేను చేశాను. ప్రియా దేవుని బిడ్డరా, ఈ లోకంలో ఆయన మనుషులు సంపాదించుకోవడానికి రాలా, రాజ్యాన్ని స్థాపించడానికి రాలా, రాజ్యాన్ని పరిపాలించడానికి రాలా. ఆయన పరిచారం చేయించుకుంటూ రాలేదు, పరిచారం చేయుటకు వచ్చాడు. ఈ క్రిస్మస్ పండుగ అంటే మనం ఏదో అనుకుంటాం, నా గొప్ప, నా డ్రెస్సు, నా గోల్డ్, నాది నాది చూడలా. పరిచారము చేయడం ఆయన లోకానికి వచ్చాడు. ప్రభు ఏం నేర్పిస్తున్నాడంటే పరిచారం చేయించుకుంటూ నేను రాలా, పరిచారం చేయటం కొరకే వచ్చా. పరిచారం చేయటం కొరకు మీకు ఒక సందర్భం నేను తెలియజేస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనము నుంచి మనం గమనిస్తే, యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం నుంచి, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి కట్టుకొనెను. అంతటా శిష్యుల పాదములు కడుక్కున్నటకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను. ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు వారు భోజన పంక్తిలో ఉన్నాడు. ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నారమ్మా? ఆయన శిష్యులు ఎంతమంది ఉన్నారు? 12 మంది శిష్యులు. ధైర్యం చెప్పాలా, ఆలోచించకూడదు. ఆయన శిష్యులు అనగానే 2 3 ఒకటి చెప్తే మళ్ళీ 12 మంది చెప్పాలా తెలియదు. ఇంకా 12 మంది శిష్యులు, 12 ఆయనతో కూడా ఉన్నారు. అయితే వారికి మాదిరి నేర్పించాలని ఆయన ఏం చేశారంటే పైకి లేచి వస్త్రము, అనగా అది చాలా విలువైనది వస్త్రం, ఆ వస్త్రం ఏం చేశాడు? తీసి పక్కన పెట్టాడు. తర్వాత ఆ యొక్క తువాలు తీసుకొని నడుము కట్టుకున్నాడు. అనగా ఆయన పరిచారకుడయ్యాడు. ఒక ప్లేట్ తీసుకొని అందులో నీళ్లు పెట్టి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ శిష్యులందరికీ ఏం చేస్తున్నాడు? మాయ కాళ్ళు కడుగుతున్నాడు, పరిచారం చేస్తున్నాడు. ఇక మనం చూస్తే చూడండి, పాదాలు కడగడం, ఆ తర్వాత తొడవడం ఆయన చేశాడు. 12వ వచనంలో మనం గమనిస్తాం.
గమనిస్తే వారి పాదములు కడిగి, అదే 13వ అధ్యాయము 12వ వచనం. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే. దేవుని స్తోత్రం. నేను మీకు చేసిన ప్రకారం మీరు కూడా ఏం చేయాలా? చేయాల్సిందే. ఆయన మాటల మనిషి కాదు కదండి. ఏం చేశాడు? చేతల మనిషి. చేసి చూపించాడు. దో నేను ఎంత వాడు, నేనేంది ఈ పనులు చేసేది అనుకుంటారేమో కదా చాలా మంది. నేనేంది, నా స్టేటస్ ఏంది, నేనేంది, నా పని నేనేంది, చీపురు బట్టలు చెప్పడం, నేనేంది మందిరం వచ్చడం, నేనేంది పనులు చేయడం కదండి. ఒక ఆయన భక్తి సింగ్ గ్రూప్ సహవాసంలో ఉన్నటువంటి ఒక సేవకుడు ఆయన చెబుతున్నాడు, ఆయన ఇంటర్వ్యూలో చెబుతున్నాడు, మీరు ఆ పరిచయలో ఇట్లా ఉన్నారు వచ్చారంటే ఆయన చెబుతున్నాడు. ఏనండి వింటున్నారా? ఆయన చెబుతున్న మాట, ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటే ఒక సేవకుడు ఆయన చెప్తున్నాడు, నేను మొదటిసారిగా మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్ళిన తర్వాత ఆయన ఆఫీసర్ అంటారు, ఆయన ఆఫీసరే. మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు. ఆ మందిరానికి వచ్చాను, మరి నేను మందిరంలో నేను నేర్చుకోవాలి కొన్ని, ఆయన సేవలో నేను వాడబడాలంటే, అవునా, ఓకే, ఇంకా విశ్వాసం ఇంకా రాలేదు కాబట్టి నువ్వేం చేస్తావంటే ముందు వెళ్ళి బాత్రూమ్లు క్లీన్ చేయి అన్నాడు. ఈయనకి ఒక్కసారిగా నేను ఆఫీసర్ అయిపోతున్నాయి, ఇదేంటి బాత్రూమ్లు క్లీన్ చేయమంటున్నాడు, నేను ఆఫీసర్ని కదా, ఈయన తెలుసు కదా, అయినా నేను బాత్రూమ్ క్లీన్ చేయమంటున్నాడు. నేను అంటే నువ్వే విశ్వాసులు వచ్చేసరికి నువ్వు పోయి శుభ్రం చేసేసిన, క్లీన్ చేసేసిన, వారు వచ్చేటప్పుడు వారికి ఏ ఇబ్బంది మురికి వాసన లేకుండా. సరే ఆలోచించాడంట, ప్రభా నీ పరిచర్య నేను తెలుసుకోవాలని నేర్చుకోవాలని వచ్చాను, ఇది ఒక భాగమేమో అనుకొని వెళ్ళాడంట. చీకటి పెట్టుకొని ఒక బాత్రూంలోకి వెళ్ళి క్లీన్ చేస్తూ ఉన్నాడంట. శుభ్రపరుస్తూ ఉంటే పాట వినిపిస్తుందంట. ఏది పాట వినిపిస్తుందంటే, కొన్ని బాత్రూములు ఆ సహవాసానికి, ఆ మందిరం పెద్ద మందిరం, చాలా బాత్రూములు, మరి పాట వినిపిస్తుందంట. ఏంది పాట వినిపిస్తుంది? ఇంకొక ఎవరు అక్కడ బాత్రూమ్ శుభ్రపరుస్తున్నట్టు అనుకుని శుభ్రపరచుకుంటూ మళ్ళీ ఇంకో బాత్రూమ్ శుభ్రపరచుకుంటూ బయటకు వస్తే అక్కడి నుంచి ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన చూడగానే స్టన్ అయ్యాడంట. ఈయన మీద పై అధికారి, ఎవరైనా ఈయన మీద పై అధికారి, గజిటెడ్ ఆఫీసర్ అంట. గ్రీన్ ఇంటితో సంతకం పెట్టారు చూసారా, గజిటెడ్ ఆఫీసర్. చూసి ఒక్కసారి షాక్ అయ్యాడు. అరే నేనే నామోషంగా ఫీల్ అవుతున్నాను, దేవుని పని చేయడానికి, దేవుని మందిలో పరిచయం చేయడానికి నేను ఫీల్ అవుతున్నానే. నాకంటే పెద్ద ఆఫీసర్ ఆయన కూడా ఎంతో తగ్గించుకొని అందరూ పరిచయం చేస్తున్నాను. చూసి ఇప్పటి నుంచి సిగ్గుపడ్డా, నేనేంది ఇట్లా సిగ్గుపడ్డా, అసలుకి నాకంటే ఎంత పెద్ద సీనియర్ అంట ఆయన ఆఫీసరు, ఆయన ఎంత చక్కగా పరిచయం చేస్తున్నాడు, సంతోషంగా చేస్తున్నాడు అని ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పరిచారం చేసుకున్నటకు దేవుడి లోకానికి రాలా, పరిచర్య చేయడానికి వచ్చాడు. నువ్వు దేవుని మందిరంలో చీపురు పట్టుకున్నా అది పరిచయం చేసినట్టే, బాత్రూంలో కడిగినా పరిచయం చేస్తున్నా. మన బిడ్డలు మరి ఎంతో చక్కగా మేము వచ్చేసరికి మేము గమనిస్తుంటాం, అరే ఎవరన్నా వేశారో లేదా, లేకపోతే మేము తొందరగా వెళ్ళి మేము ఇయ్యాలా ఆ పని మేము చేయాలా దేవుని మందిరం అని ఆశగా వస్తాం. మేమిద్దరం అయితే
మేము వచ్చేసరికి వేసేస్తుంటారు. నారాయణ గారు కూడా నేను గమనించాను, వచ్చి కుర్చీ నుండి వేస్తున్నాడు. నేను వేద్దాం అనుకుంటే ఆయన వేసేస్తున్నాడు. మందిరం అయిపోగానే మళ్ళీ కుర్చీని మడిచిపెట్టేస్తాడు. పెద్ద ఆయన 70 సంవత్సరాల పైన. దేవుని పరిచర్య చేయడం నేర్చుకోవాలి. వారు చేస్తున్నారులే, మనం పోయేసరికి వారు చేసేస్తున్నారులే, మనం పోయి అలాగా హ్యాపీగా లైట్ వేసుకుని ఫ్యాన్ వేసుకుని కూర్చొని ఆరాధన చేసి మళ్ళీ చక్కగా వెళ్ళిపోదాం అని అనుకోబాకండి. మీకు కూడా అవకాశం ఉంది. మీరు కూడా చేయాలని ఆశ ఉంటే రండి, త్వరగా వచ్చి దేవుని పనిలో పాల్గొనండి. మీరు ఈ భూమి మీద చేసేటప్పుడు దేవుని పరిచర్య వృధాకపోదు. మీకు పరలోకంలో మీకు ఫస్ట్ క్లాస్ ఆ సీట్ మీకు ఉంటుంది. ట్రైన్లో ఏముంటుందమ్మా? ట్రైన్లో స్లీపర్ కోచ్లో కూర్చునేది ఇంకా ఫస్ట్ క్లాస్ కదా, ఏసీ ఫస్ట్ క్లాస్ ఎట్టుంటుందా? మీకు ఇక్కడ చేసేటటువంటి ఆ పరిచర్య ఏది కూడా వృధాకపోదు. నిన్ను, నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని ఎక్కడ వస్తుంది? పరలోకంలో కూడా ఒక ఫస్ట్ క్లాస్ స్థితిలో వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, ఆయన 2025 సంవత్సరాల క్రితం ప్రపంచం యొక్క నడిబొడ్డులోనికి యేసయ్య వచ్చాడంటే ఈ భూలోకంలో మానవుని యొక్క హృదయాల్లో పేరుకుపోయినటువంటిది నేనే గొప్ప, నేనే నా కులం గొప్ప, నా జాతి గొప్ప, నేనే గొప్ప, నా ఆస్తి గొప్ప, నా అంతస్తులు గొప్ప, నా జ్ఞానము గొప్ప అని చెప్పుకునే పరిస్థితి కదండి. పూర్వకాలంలో ఆ రాజుల దగ్గర వారు ఉంటారు కదా, వారు రాజును పొగుడుతూ ఉంటారంట. రాజా నువ్వు ఎంత గొప్పవాడు అయ్యా, రాజా నువ్వు చేసే పనులు, రాజా నువ్వు చేసే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న తీరు, ఆయన ఉప్పి తగ్గిపోయి ఏం చేస్తాడు? మెడలో ఇచ్చి తీసి హారాన్ని కాదు అంతకనంట ఆయన పొగట్టము నేర్చుకునేవారంట. ఆయన్ని ఎట్ట పొగడాలా, ఆయన దగ్గర నుంచి ఏ రీతిగా ఆభరణాలు పొందుకోవాలని పొగట్టం నేర్చుకుంటారంట. మనం కూడా పొగడతామా? భలే భలే ఉందండి ఇది, పుట్టిపోతాం కదా. భలే పాడారమ్మా మీరు, భలే చెప్పారా మీరు వాక్యం, పుట్టిపోతారు. మళ్ళీ ఆయన తోసేస్తారు కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, మనము గమనిస్తే అక్కడ ఆయన పరిచర్య చేసిన మాదిరి మనం చూపించాడు ఆయన వచ్చి ఈ లోకానికి. ఇంకొక మాట నేను గమనిస్తా, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం గమనిస్తే 20వ అధ్యాయము 20వ వచనం నుంచి ఒకసారి అంట జబదయ కుమారుల తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అక్కడ చెబుతుంది. అక్కడ మనం గమనిస్తే అప్పుడు జబదయ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎదుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నీవేమి కోరుచున్నావని అడిగాను. అందుకామె నీ రాజ్యమందు ఈయన ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చున్న సెలవిమ్మని ఆయనతో అనేను. ఇక్కడ మనం చూడండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఇద్దరు శిష్యుల తల్లి వచ్చింది. ఆమె వచ్చి చెప్తుంది, అయ్యా నా కొడుకులు పని పోవడం ఆపేశారు, ఉద్యోగం పోవడం ఆపేశారు, వారు నిన్ను వెంబడిస్తున్నారు, నువ్వు చూస్తున్నావు కదయా, నువ్వు అక్కడ పరలోకంలో సింహాసనాలు ఉంటాయని చెప్పేవే, అక్కడ మీ కొరకు సింహాసనాలు ఉంటాయని చెప్పేవే, ఇదో నా ఒక కుమారుణ్ణి నీ కుడి పక్కన ఉంచు, ఇంకో కుమారుణ్ణి నీ ఎడం పక్కన ఉంచు. ఇద్దరికి అటు ఇటు ఉంచంటే మీకు తక్కిన 10 మంది శిష్యులు ఉన్నారు చూసారా, వారు ఇలా చూస్తున్నారు. అంటే మేము ఇప్పుడు దాకా ఆయనతో ఉండి సేవ చేసాం, మాకు లేకుండా నువ్వు వచ్చే అంటే మేమేమి సంఘానికి బాగుంటాం, నువ్వు ఇప్పుడు వచ్చేది నా కొడుకుని
ఆయన కుడి పక్కన అయితే యేసు ప్రభు వారు అక్కడ ఆయన చాలా కోపం వచ్చింది. 26వ వచనంలో మనం గమనిస్తే ఆయన చెబుతున్న మాట 20వ అధ్యాయము 26, మీలో అలా ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చనని చెప్పాడు. యేసయ్య బుద్ధి చెప్పాడు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడదునో వాడు మీ పరిచారకుడై ఉండవడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో తగ్గించుకుని పరిచయం చేయాలి. ఎక్కడ కూడా మన గొప్పలు, నేను గొప్ప, నీకంటే నీ జ్ఞానం కంటే నా జ్ఞానం గొప్ప, నా ఆస్తి గొప్ప, నాది గొప్ప అనుకోవడం వీలేదు. తగ్గించుకొని పరిచయం. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఆయన పరిచయం చేయించుకోవడానికి రాలా, పరిచారం చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి సమయం 10:30 అయింది. ఇంకొక మాట చెప్పమంటారా? ముగించున్నాం. ఏమో అది కూడా మీరు హుషారుగా జరిగింది. చెప్పండి సార్, హుషారు చెప్తే చెప్తా. ఓకే, రైట్, రండి చదువుదాం. లూకాసు సువార్త 4వ అధ్యాయము 42వ వచనం. రండి, లూకాసు సువార్త 4వ అధ్యాయము 42వ వచనం నుంచి చదువుకున్నాం. తీసారా లేదమ్మా? లూకాసు సువార్త 4వ అధ్యాయము 42వ వచనం నుంచి. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన, నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పాను. 3వ చెప్పడమ్మా, దేవుని రాజ్య ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మొదటిగా ఎందుకు వచ్చాడు? ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు, ప్రవచనాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. రెండవదిగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు? పరిచారము చేయడానికి వచ్చాడు. మూడవదిగా దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం కొరకు ఈ లోకానికి వచ్చాడు. దేనికి వచ్చాడమ్మా? దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఎప్పుడైతే యోర్దాను నదిలో బాప్తిస్మము తీసుకున్నాడు, యోహాను చేత బాప్తిస్మం తీసుకున్న తర్వాత 40 దినాలు ఆయన అరణ్యంలోకి వెళ్ళి ఉపవాస ప్రార్థన ఉండి, తర్వాత ఆ యొక్క సాతాన్ని శోధనని జయించిన తర్వాత ఆయన ఏం చేశాడు? తన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలంతటా ఏం చేశాడమ్మా? ఆయన సువార్తను ప్రకటించాడు. ఆయన సువార్తను ప్రకటించడానికి ఏదేదో కార్లు, ఆ బుల్లెట్లు, హీరో సైకిళ్ళు వేసుకొని తిరగల. అప్పుడు ఆయన లేవు చాతక బండ్లు కదా, మా ఆటోలు కదా, రేంజ్ ఓవర్ అయితే హై క్లాస్ కార్లు ఏం లేవు. ఒకేమున్నాయి? నడుచుకుంటా ఆయా ప్రాంతాలంతటికి ఆయన నడుచుకుంటా వెళ్ళి ఆయనతో పాటు 12 మంది ఆయనతో పాటు సువార్తను ప్రకటిస్తూ ఆయన ఈ లోకానికి రావడానికి కారణం సువార్తను ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడు. రండి, మనం ఆ పట్టణంలోకి వెళ్దాం, కపెర్నహూములోకి వెళ్దాం, బేతనియ గ్రామంలోకి వెళ్దాం. ఆయన గమ్ముగా ఉండలా, తిరుగుతూనే ఉన్నాడు. అక్కడ పరిచయం చేస్తున్నాడు, దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే లూకా సువార్తలోని 2వ అధ్యాయము
8వ వచనం నుంచి మనం గమనిస్తే, ఆ దేశంలోంట కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా